ఉత్తరపు వెంకటరామకృష్ణ గారిని సత్కరించవలసిందిగా నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నండ్రు బాబు విద్యాసాగర్ గారిని కోరుతా ఉన్నాం. గ్రామ సర్పంచ్ బొక్క రవికుమార్ గారిని సత్కరించవలసిందిగా మాజీ గ్రామ సర్పంచ్ బొక్క ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాం. బొక్క ప్రభాకర్ గారు మాజీ సర్పంచ్. గ్రామ పార్టీ అధ్యక్షులు బొక్క దేవనన్న గారు సత్కరించవలసిందిగా సమాజం వారిని కోరుతా ఉన్నాం. బొక్క దేవనన్న గారిని సత్కరించవలసిందిగా సమాజం వారిని కోరుతాం. ఈ యొక్క నాటకాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయవలసిందిగా సత్కరించబడిన గ్రామ పెద్దలను కోరుతా ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతా ఉన్నాం.
తలచి కురిసి నీ తనువు హాయిగా. రాచిలక పాడగా రాయంత ఆడగా రమణీల తోడుగా పులకించే ఆమెని ఆరుడి సుకుమారుడు తెరిచేరి మెల్లగా. విరిసినది వసంతకాలం మల్లెపూల పల్లవిగా. విరిసినది వసంతకాలం మల్లెపూల పల్లవిగా. మనసే మందారమై వయసే మకరంగమై అతీదు మాయ చేసినది. విరిసినది వసంతకాలం మల్లెపూల పల్లవిగా. విరిసినది వసంతకాలం మల్లెపూల పల్లవిగా. సాగర్ గారు ఎస్టేట్. ఆ సాగర్ గారు ఒక ప్రముఖ న్యాయవాది. ఆయన ఆల్రెడీ ఒక వివాహం చేసుకున్న తర్వాత ఒక యువతిపై కన్నేశాడు. ఆమె పేరే వాణి. ఆ అమ్మాయిని మధ్యలో పెట్టి తన జీవితాన్ని చెప్పకుండా తనతో పెళ్లి చేసుకోవాలని కామ విలాపాలతో ఉన్నాడు. ఆ సీను 2 డైలాగులు ఒక పాటతో సమాప్తం. తర్వాత ఆ అమ్మాయి అతని మోసాన్ని గ్రహించి జయచంద్రని వివాహం ఆడేందుకు ప్రయత్నిస్తుంది. ఇది మొదటి సారాంశం. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్. గోపి, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆహా, ఎంత అందంగా ఉన్నావు. ఈరోజు ఏంటి స్పెషల్? గోపి, నా అందం ఏంటి? ఈ రోజు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. మీరు చూస్తుంటే నాకు ఎంతో ముద్దొచ్చినట్టుకుంది. గోపి, నీకు ఒక మాట అడగాలి. ఏమిటది? మనం ఎప్పుడు ఇలాగే ప్రేమించుకుంటూ జీవితాంతం కలిసి ఉండాలి, ఏమంటావు? అలాగే కానీ కలిసి ఉందాం. నిజంగా? నిజంగా. నేను చూడు గోపి, నువ్వు నన్ను వదిలేసిన క్షణానే నా ప్రాణం తప్పకుండా పోతుంది. నీకు అలాంటిది ఏమీ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను. నాది పూచి, నీకేం ఇబ్బంది లేదు. I కానీ love you, గోపి. ఓకే ఓకే.